హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈరోజు ఒక చిత్రం గురించి మాట్లాడదాం. అదేది 10 సంవత్సరాల క్రితమో, 20 సంవత్సరాల క్రితమో, 100 సంవత్సరాల క్రితమో గీసిన బొమ్మ కాదు. దాదాపు 68,000 సంవత్సరాల క్రితం గీసిన బొమ్మ. అది ఎవరో కాదు, మన పూర్వీకుడైన ఆది మానవుడు తన అరచేతిని బొమ్మగా గీశాడు. అది ఇదే. సో ఇది ఇప్పుడు కొంచెం మసకగా కనిపిస్తుంది, ఇందులో ఏమీ అర్థం కావట్లేదు. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ముందుగా అసలు మనిషి ఎందుకు బొమ్మను గీయాల్సిన అవసరం వచ్చింది? సో ఆది మానవునికి భాష రాదు, లిపి రాదు, కానీ తన భావాలను వ్యక్తపరచాలి. ఎలా? సో అప్పుడు తనకున్న మాధ్యమం ఏంటి అంటే బొమ్మలు గీయడం. మనం ప్రాచీన గుహలకి వాటికి వెళ్తే మనకి కనిపిస్తూ ఉంటాయి, ఆది మానవులు వేసిన చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇప్పటి వరకు దొరికిన ఆధారాల్లో ఫస్ట్ మానవుడు గీసిన చిత్రం ఇదే. కొన్ని ఉన్నాయి, అంటే స్పెయిన్లో మనకు దాదాపుగా 40-50 వేల సంవత్సరాల క్రితం గీసిన చిత్రాలు కనిపిస్తాయి. అంతెందుకు మన దేశంలో మధ్యప్రదేశ్లో బింబెట్కలో దాదాపు 10-12 వేల సంవత్సరాల క్రితం గీసిన జంతువుల బొమ్మలు కనిపిస్తాయి. ఇది అన్నింటికంటే ముందుగా గీయబడ్డ చిత్రం. ఇది ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియాలోని లియాంగ్ మటెండునో అనే గుహలో ఈ చిత్రం కనిపించింది. మానవుని జీవిత చరిత్రను ఒక సినిమాగా తీస్తే ఈ 2 గంటల సినిమాల్లో 1:50 నిమిషాలు తన ఆహార సేకరణ, వేట, వీటి గురించే ఉంటుంది. ఆ మిగిలిన 10 నిమిషాలు మాత్రమే ఇప్పుడు జరిగిన ఈ అభివృద్ధి అంతా. సో ఎందుకు ఈ బొమ్మలు గీయాల్సి వచ్చింది అని అంటే, ఎప్పుడైతే తన ఆహారం కోసం వేటాడడం ఇవన్నీ జరిగాయో నిప్పును కనిపెట్టాడు. ఆ తర్వాత డెవలప్మెంట్లో ప్రాసెస్లో భాగంగా తను గుహని స్థిర నివాసంగా ఏర్పించుకున్నాడు. అంటే నిప్పు ద్వారా అప్పటి వరకు ఉన్న జంతువులన్నిటి బయటికి పారదొలి దాన్ని తను ఆక్రమించుకున్నాడు. అప్పటి వరకు ఆహారం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే తినేసి వదిలేసేవాడు. ఎప్పుడైతే గుహలో తను నివాసం ఏర్పరచుకున్నాడో ఆహారాన్ని అక్కడికి తెచ్చుకున్నాడు. తిన్న తర్వాత మిగిలిందని సేవ్ చేసుకున్నాడు, తర్వాత దాన్ని వాడుకున్నాడు. ఈ సమయంలో తనకు విరామం దొరికింది. ఈ విరామం దొరకడం అంటే మనం రొటీన్గా ఏదైనా పని చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆలోచించే అవకాశం రాదు. బట్ ఎప్పుడైతే మన పని అయిపోతుందో అప్పుడు మనం ఆలోచిస్తాం, కొత్తగా ఆలోచించడానికి అవకాశం దొరుకుతుంది. సో ఎప్పుడైతే తనకి గుహలో ఆవాసం దొరికిందో, తన ఆహారాన్ని తీసుకునడం అయిపోయిందో, ఆ వేట చేయాల్సిన అవసరం రాలేదో, అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా తను చిత్రాలు గీయడం జరిగింది. ఆ చిత్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఎక్కువగా అందులో మనుషుల చిత్రాలు, జంతువుల చిత్రాలు, వేట ఉంటాయి. అంటే తన అనుభవాన్ని బొమ్మల రూపంలో ఆయన గీశాడు. అది ఎందుకైనా కావచ్చు, అంటే వేటాడే ముందు అది ఒక ఆధ్యాత్మిక ప్రార్థన కావచ్చు, లేదంటే తన నెక్స్ట్ జనరేషన్కి, తన పిల్లలకి వేట ఎలా ఆడాలో చూపించడం కోసం చేసిన బొమ్మలు కావచ్చు, లేదా ఇది తన గుర్తు కావచ్చు. అంటే నేను ఇక్కడ ఉన్నాను అని ప్రపంచానికి, మన భవిష్యత్తుకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన గుర్తు కావచ్చు. సో ఈ లియాంగ్ మెటెండునోలో ఈ చిత్రాన్ని ఎలా గీశాడు ఆది మానవుడు? ఇది నిజానికి ఒక అరచేయి. అంటే ఆది మానవుడు తన అరచేయిని, ఇది మసగ్గా ఉంది, ఇది డ్రాయింగ్ కాదు. ఎందుకంటే కొన్ని 100,000 సంవత్సరాలు జరగడం వల్ల, కెమికల్ ఫార్మేషన్ వల్ల ఇలాంటి ముద్రలు ఏర్పడ్డాయి. సో ఇది కాదు, ఇది మాత్రమే మనిషి యొక్క అరచేయి. ఎలా ఉంది ఇది? సో ఆర్కియాలజిస్టులు ఈ చేతి ముద్రను దానికి సపరేట్ చేసి చూపించడం జరిగింది. ఇదే ఆ ముద్ర. ఇలా చేయబెట్టినప్పుడు తను గీసిన చిత్రమే. సో దీన్ని ఎలా చేశాడు? సో దీనికోసం నేను ఏఐలో ఒక బొమ్మను ట్రై చేశాను. సో ఎలా చేసి ఉంటాడు అని. ఆది మానవుడు గుహలో తన అరచేతిని ఇలా పెట్టి, దీనిపైన రెడ్ ఓకర్ని అంటే ఎర్రమట్టి రంగుని తన నోట్లోకి తీసుకొని నీటితో దాన్ని మిక్స్ చేసి దీనిపైన ఊదాడు. అంటే మనం ఎట్లా పిచికారీ చేస్తాం, స్ప్రే చేస్తాం కదా, అలా ఈ అరచేతి పైన తను స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసినప్పుడు ఏమైంది? ఈ ఎర్రమట్టి అంతా దీని చుట్టూలా పడింది. ఇక్కడ గ్యాప్స్ మిగిలిపోయినాయి. సో అలా మిగిలిపోయిన గ్యాప్స్ ఇవి. దీంట్లో ఇంకొంత గొప్పతనం ఏంటి అని అంటే, జనరల్గా ఏంటంటే చెయ్యి అంటే ఇలాగే కనిపించాలి. సో ఒరిజినల్ పిక్చర్కి వెళ్దాం. ఇది జాగ్రత్తగా చూస్తే ఇదంతా కూడా తను అరచేయి. ఇది ఆది మానవుడు గీసిన అరచేయి. అంటే ఇదంతా ఎర్రమట్టి రంగు. ఈ మిగిలిన ప్రాంతమే
తన చేయి యొక్క ముద్ర. దీంట్లో అతను ఏం చేశాడంటే జనరల్గా ఇది చేతి వేలేలాగా లేదు, ఇది చాలా షార్ప్గా తీసుకొచ్చాడు. అంటే జంతువుల యొక్క గోర్లు ఎలా ఉంటాయో అలా తీసుకొచ్చాడు. అంటే కొత్తగా వినూత్నంగా ఆలోచించాడు. మామూలుగా చెయ్యిలాగా దాన్ని డ్రాయింగ్ చేయకుండా జంతువుని మనిషిని రెండుని మిక్స్ చేశాడు. అంటే ఇప్పుడు మనం క్రియేటివిటీ మాట్లాడుతూ ఉంటాం, హాలీవుడ్ మూవీస్ కావచ్చు, చిత్రాల్లో కూడా హాఫ్ మ్యాన్ హాఫ్ యానిమల్ని. సో అలా మనిషి యొక్క చేతికి జంతువు యొక్క చేతి వేళ్ళను కలిపితే ఎలా ఉంటుంది అన్న ఊహతో గీసిన చిత్రం అని ఇది ఆర్కియాలజిస్టుల భావన. ఇది దాదాపు 67,800 సంవత్సరాల క్రితం ఈ రెడ్ ఓకర్ తోటి తను ఈ చిత్రాన్ని గీశాడు అని చెప్పేసి ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? జనరల్గా మనకు కొన్ని వందల వేల సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాబట్టి వాతావరణంలో మార్పులు వస్తాయి. వాతావరణంలో మార్పులు రావడం వల్ల దీనిపైన ఒక ఖనిజ నిక్షేపాలు నిక్షిప్తమవుతాయి. అలా అయిన దాంట్లో యురేనియం ఒకటి, యురేనియం 234 ఫామ్ అయి ఉంటుంది. ఈ యురేనియం 234 కొన్ని వందల వేల సంవత్సరాలు అవుతూ ఉంటే అది డికే అవ్వడం ప్రారంభిస్తుంది. అలా ప్రారంభించిన తర్వాత దాంట్లో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఈ రెండు కూడా తొలగించిపోతాయి, డికే అయిపోతాయి. డికే అయిపోయేసరికి అది మిగిలిది ఏంటి? థోరియం 230. అంటే ఆర్కియాలజిస్టులు ఎలా కనిపెట్టారంటే దీంట్లో యురేనియం ఎంత ఫార్మేషన్ అయింది, ఆ తర్వాత అది కోల్పోయిన తర్వాత థోరియం ఎంత భాగం ఏర్పడింది, ఈ రెండింటిని లెక్కలేసుకుంటే ఇది 67.8 KA. అంటే KA అంటే కిలో యానం, కిలో అంటే 1000, యానం అంటే సంవత్సరాలు, అంటే 67,800 సంవత్సరాలు అయ్యింది అన్నది ఆర్కియాలజిస్టులు కనిపెట్టిన విషయం. సో ఎలా ఫామ్ అయి ఉంటుంది? ఇదంతా కూడా గ్రాఫిక్స్లో చేసింది, ఇది ఒరిజినల్ ఇమేజ్ కాదు. సో ఎప్పుడైతే ఆదిమానవుడు తన ప్రింట్ చేశాడో ఆ తర్వాత ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇలా కెమికల్ అంతా ఫార్మేషన్ అయిపోయి ఖనిజం అంతా కూడా ఇక్కడ నిక్షేపించబడడం వల్ల అది మసకబారిపోయింది. దీంట్లో ఇదే గుహలో లియాంగ్ మెటుండోనా గుహలో దాదాపు 10,000, 20,000 సంవత్సరాల క్రితం చిత్రాలు కూడా ఉన్నాయి. బట్ వీటిని ఇది ఎక్కువగా మసకబారిపోయి ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా కనిపెట్టలేకపోయారు. రీసెంట్ రీసెర్చ్లో ఈ ముద్రని ఆర్కియాలజిస్టులు కనిపెట్టడం జరిగింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే మనకు తెలుసు, ఆఫ్రికా నుంచి మానవుడు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆఫ్రికా నుంచి ఆసియాకు వచ్చాడు, ఆసియా నుంచి తను ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. సో ఈ క్రమంలో ఇండోనేషియా అంటే బోర్నియా, సుమత్రా, జావా ఈ 3 కలిపి అప్పుడు ఒక భాగంగా ఉండేటివి. ఇటు ఆస్ట్రేలియాకి వస్తే టాస్మేనియా, న్యూగినియా, ఆస్ట్రేలియా ఇవన్నీ కలిపి ఒక ప్రాంతంగా ఉండేటివి. సో ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరిన మనిషి ఆసియా ద్వారా ఇండోనేషియాలో కొద్ది రోజులు అంటే కొన్ని వేల సంవత్సరాలు షెల్టర్గా ఉన్నాడు. అక్కడ ఈయన ఈ ముద్రలను గీశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఆస్ట్రేలియాకి ప్రయాణం చేయడం జరిగింది. అంటే ఆస్ట్రేలియా ఉన్న ఆదిమానవుని యొక్క పూర్వీకులే ఈ ఇండోనేషియాలోని లియాంగ్ మెటుండానోలో తమ ముద్రను ముద్రించారు. ఇది మనకి ఈ ముద్ర తెలియజేస్తున్న విషయం. సో ఈ విధంగా మసకబారిన ఈ చిత్రాన్ని ఆర్కియాలజిస్టులు కెమికల్ పద్ధతుల ద్వారా సైంటిఫిక్ మెథడ్లో మొత్తం మీద ఈ అరచేతిని కనిపెట్టడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.